హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కనపడకుండా కొంచెం వెరైటీగా చేద్దామనేసి వీడియో ఈ విధంగా చేస్తున్నాను. ఈరోజు బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు రుద్రానంగి గారి ప్లాన్ మాత్రం అబ్బబ్బబ్బబ్బా అసలు పిచ్చెక్కిచ్చేసింది అనుకోండి. అసలు మాయాని తీసుకొచ్చి సీరియల్ని జరిపిస్తూ అంటారంటేనే ఆలోచించుకోండి ఎలా ఉంటుందో అసలు సీరియల్. ఇంకా ఆ మాయాన్ని కూడా ఇంట్లోనే పెట్టుకునేసినారు అందరూ పెద్దలంతా నిర్ణయించి. ఆ మాయాన్ని బయట దోసేసేదానికి ప్లాన్ చేయాలంటే ఇంకా పాపము మామయ్య దగ్గర రాజు దగ్గర కావ్య చెడ్డదైపోయింది. ఇంక చెడ్డదైపోతే ఏం చేస్తారు చెప్పండి. ఇంక పాపం ఇంకేం చేయలేరు అసలు. ఇంకా రేపు జస్ట్ ప్రోమో వదిలేరు కదా, ఆ ప్రోమో గురించి మాట్లాడుకునేది బయలు. నేను రోజు ఎపిసోడ్ ఈరోజు బాగుంటుంది అనేసి చూసి అసలు ఎపిసోడ్లు మాత్రం మారిపోతున్నాయి, కంప్లీట్గా వేరే అయిపోతున్నాయి. అసలు ఎక్స్పెక్టేషన్కి ఏమాత్రం రీచ్ అవ్వలేకుండా ఆ విధంగా తీస్తూ ఉంటారు. అసలు సీరియల్ నెక్స్ట్ లెవెల్లో తీస్తూ ఉంటారు. సరే అనేసి అక్కడి నుంచి మాయా కాదనేసి మన ప్రోమో వదిలినారు కదా, ప్రోమో వదిలితే అప్పుడు రాహుల్ రుద్రాంగ్ గారు మాట్లాడుకుంటూ ఉంటారు, ఈ విధంగా చేస్తూ ఉంటారు. అప్పుడు మాయా అనేసి నాకు చెప్పకుండా నువ్వు ఎంత ప్లాన్ చేసావా అనేసి అనుకుందికి, నీకు చెప్తే నువ్వు యాడ్ లీక్ చేస్తావు అనేసి నేను చెప్పలేదు అనేసి రుద్రాంగ్ గారు చెప్తారు. అది మన కావ్య వినేసింది. కావ్య వినేసినా కానీ ఏం చేయలేదు కదా, ఇంకా ఒరిజినల్ అన్నా తీసుకురావాల్సింది. ఒరిజినల్ తీసుకురాకపోతే కష్టం అవుతుంది. అందుకోసం ఖచ్చితంగా ఇంకా కావ్యకి నిజం తెలిసినా కానీ ఏం తెలియకుండా ఉండాలి అంతే. ఇంక వేరే ఆప్షన్ లేకుండా ఉంది. ఏం చేస్తుందో చూడాలి, డైరెక్ట్ మనసులో ఏముందో చూడాలి. ఇంకా కావ్య నిజం తెలుసు కానీ ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు భర్త మాటేండు, మామయ్యకి చెప్తే మామయ్య పట్టించుకోడు. ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పినా ఒరిజినల్ కావ్య ఆడుంది చూపించు అనేసి అంటారు. అందుకనేసి ఇంకా కావ్య ఏం చేయాలో కావ్యకి పెద్ద టాస్క్. నేను ఆదివారం ఎపిసోడ్లో ఆల్రెడీ చెప్పాను ఈ విధంగా జరుగుతుంది. కావ్య రాజు పెద్ద సమస్యలో పడతారనేసి. మీరు చూసారో లేదు, మీరు చూసింటే మాత్రం లైక్ చేయండి. ఎందుకు చెప్తానంటే ఖచ్చితంగా ఇప్పుడు కొత్త ప్రాబ్లమే వచ్చింది కదా. ఇప్పుడు కొత్త ప్రాబ్లం వల్ల ఇప్పుడు రుద్రాంగ్ గారి గురించి నిజం తెలిసినా కానీ కావ్యాలు నిరూపిస్తుంది. కావ్య నిరూపించాలంటే ఒరిజినల్ మాయ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి చెప్పండి. అదే వచ్చిన సమస్య. ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో చూద్దాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినారంటే నేను ఖచ్చితంగా చెప్తాను. మళ్ళీ ఈరోజు ఎపిసోడ్ గురించి కూడా జస్ట్ అలా మాట్లాడుకున్నాం. నిన్న మనం ఏమనుకున్నాము, కావ్య రాజు పేరు చెప్పింది, నేనే బిడ్డని, కానీ రాజు పేరు చెప్పింది కదా. అప్పుడు రాజు పేరు చెప్పినప్పుడు రాజు కూడా నోరు తెరలేదు చూడండి. అసలు ఇంట్లో వాళ్ళకి ఆ అసెంబ్లీ హాల్లో ఉంటారా కానీ ఒకరికి కూడా కరెక్ట్గా గెస్ చేసే శక్తి లేకుండా పోతుంది. వాళ్ళమ్మ ఇప్పుడు ఎవరికి న్యాయం చేయాలో తెలియట్లేదు, ఎవరిని బాధ పెట్టాలో తెలియట్లేదు. ఇప్పుడు కొడుకుని చూడాలా, ఆ పిల్లని చూడాలా, ముగ్గురిని చూడాలనే కొందికి అప్పుడు తాతగారు కలెక్ట్ చేసుకొని తాతగారు చెప్పడం చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మనం ఏం చెప్పినా కానీ ఆ చెడ్డదే అవుతుంది అనేసి మంచి మాట చెప్పారు. యాక్చువల్గా అదే కదా జరుగుతుంది. ఇప్పుడు కోపంలో డెసిషన్ తీసుకున్నది అసలు మంచిది కాదు. అందుకోసం అనేసి ఇప్పుడు తాతగారు చెప్పినది మాత్రం 100% రైట్ అనిపించింది నాకు కూడా. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాయ అసలు రుద్రాంగ్ గారి ప్లాను అసలు లీక్ చేయకుండా ఉండాల్సింది. లీక్ చేయకుండా ఉంటే పొద్దున వరకు జనాలు అసలు పిచ్చి పట్టిపోయి ఉండేవాళ్ళు. ఏం జరుగుతుంది, ఎవరు మాయ, ఎక్కడ మాయ అనేసి అందరూ ఆలోచించి అలసిపోయిండే వాళ్ళు అనిపించింది నాకు. కానీ లీక్ చేసేసి మంచి పని చేశారు. లీక్ చేయడం వల్ల సీరియల్కి రేపు ఏం జరుగుతుంది అనేసి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్యూరియాసిటీ వాళ్ళు పెంచడానికి బాగా ట్రై చేశారు. అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఈరోజు ఎపిసోడ్. మీరు ఈరోజు సీరియల్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఎవరినో కొత్తగా చూస్తానంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో వీడియో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలో లేకపోతే ఫేస్ చూపించి ఎలా ఉండాలో చెప్పండి. ఇంకా గుప్పుడంత మనసు కూడా ఈరోజు వస్తుంది, నువ్వు నేను ప్రేమ కూడా వస్తుంది. అన్ని సీరియల్ని ఆదరిస్తాననేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇంతసేపు మీరు వీడియో చూసారు, నచ్చిందని అనుకుంటా ఉన్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తానంటే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే జెన్యూన్ కంటెంట్ మళ్ళీ రావు. దానికోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్